హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సూర్య పేపర్‌లో ఏపీ ప్రభుత్వానికి షాక్ అట. ఆ షాకు కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఇవ్వలే. జనరల్‌గా షాకులు ఎవరిస్తారు? ప్రజలిస్తారు, కోర్టులిస్తాయి. ప్రజలు ఓట్ల రూపంలో ఏదైనా ఎలక్షన్స్ జరిగితే పొలిటికల్ పార్టీలకు షాకులిస్తాయి. ప్రభుత్వానికైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కోర్టులకెళ్తే ఎవరైనా ప్రజలు, ప్రజా సంఘాలు అవి రద్దు చేయటమో, జీవోలను గాని, అమెండ్మెంట్స్ గాని ఇట్లాంటి రకరకాల సర్క్యులర్స్‌ని రద్దు చేయటమో, మెమోస్‌ని రద్దు చేయటమో జరిగితే అది షాక్ అంటారు. కానీ ఇక్కడ షాక్ ఇచ్చింది ప్రైవేట్ కంపెనీ. ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు హంగామా, ఆర్భాటము ఇక మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉన్నట్టు ప్రపంచంలో ఉన్న సొమ్మంతా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెచ్చిపెడుతున్నట్టు పెట్టుబడులు తెచ్చినాం అని చెప్పారు. చాలా సంతోషపడ్డాం. కాగ్నిజెంట్ అనే ఒక సంస్థ వైజాగ్‌లో ఏర్పాటు చేస్తుంటే దానికి శంకుస్థాపన రిబ్బన్ కటింగ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్ పత్రికలకి పెద్ద పెద్ద యాడ్‌లిచ్చింది. ఫుల్ పేజ్ యాడ్. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, పైన చిన్న చిన్నగా మోడీ గారు, పవన్ కళ్యాణి సైడ్‌కి ఫోటోలు. ఒక 3000 కోట్ల చేంజ్ పెట్టుబడులు పెడుతుంది. ఇక అయిపోయింది, అద్భుతాలు జరుగుతున్నాయని ప్రైవేట్ కంపెనీ శంకుస్థాపనకి మనం ప్రభుత్వ పైసలతోని పౌర సంబంధాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ₹100,00,00,000 యాడ్‌లేసి చేశారు. అయింది, శంకుస్థాపన అయింది. తాత్కాలిక భవనాలలో ఏదో కొంత ఏం ఎస్టాబ్లిష్ చేసుకొని పర్మనెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. అది కూడా ప్రభుత్వం ఇస్తే భూములు. ఆ ఆ ఆ సంస్థ షాక్ ఇచ్చింది. కాగ్నిజెంట్ అనే సంస్థ. ఏమిచ్చింది షాక్ అంటే, చూడండి ఇక్కడ. టార్గెట్ పూర్తి కాకపోయినా చర్యలు తీసుకోకూడదు. ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఎంఓయూ రద్దు చేయకూడదు. ఇక మరి దేనికి మనం భూములు ఇచ్చేది? టార్గెట్ పూర్తి చేయకపోయినా ఎంఓయూ రద్దు చేయొద్దట. ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఎంఓయూ రద్దు చేయకూడదట. చర్యలు తీసుకోవద్దు. అంటే వాస్తవంగా ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి మనం కండిషన్స్ పెట్టాలి వాస్తవంగా. ప్రభుత్వానికే ప్రైవేట్ కంపెనీలు కండిషన్లు పెట్టి ఈ పెట్టుబడులు, ఈ ఒప్పందాలు ఎంతవరకు ప్రజలకి, ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి మేలు చేస్తాయనేది బుద్ధిజీవులు ఆలోచించాలి. పదే పదే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం, ఆర్భాటం దీనికి మళ్ళా డోలు సన్నాయి మోగించినట్టు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' సైడ్ నుంచి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల ఉద్యోగాలు, ఇన్ని లక్షల కోట్లు అంటున్నారు. 2033 ఇది కంప్లీట్ అయ్యేది. 2033కి. ఆ 33కి కూడా టార్గెట్ కంప్లీట్ చేయకపోతే మా పైన ఏం చర్యలు తీసుకోవద్దు. మీరన్న ఉద్యోగాలు ఇవ్వకపోయినా గానీ మా పైన ఏం చర్యలు తీసుకోవద్దు. దేనికోసం మరి నీకు భూములు ఇచ్చేది దేనికి? రాయితీలు ఇచ్చేది దేనికి? కరెంట్ ఇచ్చేది దేనికి? అంటే ఇక అంతే ఉంటది మాదని చెప్తున్నారు. ఆ! ఏపీలో ఐటీ సంస్థలని, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆ సంస్థలకు వరంగా మారుతున్నాయి. ఓవైపు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తామంటూనే, మరోవైపు సవాలక్ష షరతులు పెడుతున్నారు. అలాగే రాయితీలు కూడా కోరుతున్నారు. ఇవన్నీ వచ్చాక కూడా తమ లక్ష్యాలు నెరవేరకపోతే కేటాయించిన భూములు రద్దు చేయొద్దంటూ ప్రభుత్వానికి షరతులు పెడుతున్నాయి. తాజాగా వైజాగ్‌కు వచ్చిన కాగ్నిజెంట్ సంస్థ ఇదే చేసింది. విశాఖలో కాగ్నిజెంట్ ప్రస్తుతానికి ఓ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. ఇందులో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అలాగే శాశ్వత కార్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటే కాపులప్పాడలో 22 ఎకరాల 19 సెంట్ల భూమిని కేటాయించింది. ఇక్కడ శాశ్వత కార్యాలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు తాజాగా శంకుస్థాపన కూడా చేశారు. అంత అయింది. అంత అయిన తర్వాత సావు కబురు సల్లగా మీరు ఆ! ఏం చర్యలు తీసుకోవద్దని జెప్పి చెప్పారు. ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్‌ని 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మించాల్సి ఉంది. మరిన్ని ఆహ్, చ నిర్మించాల్సి ఉంది. ఇంకోటి 2033 నాటికి 3 దశల్లో 1,583 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇందులో 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అయితే కాగ్నిజెంట్ సంస్థ తాజాగా భూమి పూజ సమయంలో ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఒప్పందం ప్రకారం తమ సంస్థ నిర్ణీత లక్ష్యాలను గడువులోపు అందుకోలేకపోతే ఏకపక్షంగా ఎంఓయూ రద్దు చేయకూడదని కోరింది. గడువులోపు నిర్మాణం పూర్తి కాక ఉద్యోగాలు కల్పించకపోయినా అందుకు దారితీసిన పరిస్థితుల కారణాలు తెలుసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఏదైనా అంశంలో ప్రభుత్వానికి తమకు ఏకాభిప్రాయం కుదరకపోతే మధ్యవర్తిత్వానికి కూడా, మీడియేషన్‌కి కూడా అనుమతించాలి. ఇవన్నీ ప్రభుత్వానికి కండిషన్‌లు పెట్టి, ప్రభుత్వం భూములిచ్చి, ప్రభుత్వం నీళ్ళిచ్చి, ప్రభుత్వ సంపదనిచ్చి, రాయితీలిచ్చి అన్నీ తెచ్చిపెడితే వాడు ఈరోజు షరతులు పెట్టే పరిస్థితి ఉంటే ఇది దేనికి ఉపయోగపడిద్ది? అదే పెట్టుబడులు, అదే భూముల్ని, అదే ప్రోత్సాహకాలని ఇక్కడున్న నిరుద్యోగ యువతకిస్తే స్టార్టప్ కంపెనీలకి వాళ్ళు అద్భుతంగా చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళకి ఇయ్యరు. ఇక్కడ ఉన్నోళ్ళకి ఇస్తే వీళ్ళకి పేరు రాదు.
మేమేలు రావు, ముడుపులు రావు, క్విడ్ ప్రోకోలు ఉండవు. ఇక్కడ ఉన్నోళ్ళని అడగైది కాదు. ఇక రకరకాల పంచాయతీలున్నాయి. మొత్తానికైతే షాక్ ఇచ్చింది కాగ్నిజెంట్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి. ఇది ఒక వార్త అయితే రైట్. హ్మ్. ఈనాడు పేపర్‌లో ఫ్రీ హోల్డ్ సమస్యనా సాకా అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. 2023 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఫ్రీ హోల్డ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఫ్రీ హోల్డ్ మీన్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అసైన్‌మెంట్ ల్యాండ్స్. ఏదైతే ప్రభుత్వం పేదలకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి భూమి లేని నిరుపేదలకు పంచిన భూముల్ని అసైన్‌మెంట్ భూములు అంటారు. అంటే సేద్యం చేసుకొని బతకాల. అమ్మటానికి గాని, బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికి గాని అవకాశాలు ఉండవు వాటిపైన. పూర్తి పట్టా రాదు. అసైన్‌మెంట్ పట్టా మాత్రమే వస్తది. అట్లాంటి భూములకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే పంపిణీ చేసింది. వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం, అమ్ముకునే అవకాశం, అవసరమైతే దేనికైనా కుదవబెట్టుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్‌మెంట్ ల్యాండ్స్. అంటే 20 సంవత్సరాల క్రితము పొందిన అసైన్‌మెంట్ ల్యాండ్స్‌కి సంబంధించిన ల్యాండ్ ఓనర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేద్దాం. పూర్తిగా ఫ్రీ. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం. వాళ్ళు బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకోవచ్చు. ఏదన్నా పిల్ల పెళ్ళో, ఇంకోటో చదువులో ఉంటే అవసరమైతే సగం భూమి అమ్ముకోవచ్చు. అట్లా చేసే అవకాశాన్ని పేద ప్రజల్ని పేద రైతుల్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తే, దానిపైన ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పత్రిక పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. ఎక్కడైతే పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడితే విష ప్రచారం, పేదోళ్ళకి అసైన్‌మెంట్ ల్యాండ్స్‌ని ఫ్రీ హోల్డ్ చేస్తే విష ప్రచారం. ఇక దాంట్లో కుంభకోణం, కుంభకోణం, కుంభకోణం అని మొత్తుకున్నారు. సరే కొంత చేసిండాయన. కొంత చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలి అని ఒక కమిటీ వేశారు. మరి ఆ కమిటీ 2 సంవత్సరాలు కావస్తుంది, పూర్తి కావస్తుంది. ఇంకో 4, 5 నెలలు అయితే గవర్నమెంట్ వచ్చి కూడా 18 నెలలు పూర్తయింది. ఒక 6 నెలలు అయితే 2 ఇయర్స్ కూడా అయింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వదు. ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి మొత్తం ఆపేశారు. రిజిస్ట్రేషన్ లేవు. ఈ కమిటీ ఎప్పుడైతే ఏశారో, కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాదాపు 20,00,000 పైచిలుకు ఎకరాలని పాపం ఫ్రీ హోల్డ్ రైతులున్నారు. వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాటిని మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టించారు. హోల్డ్‌లో పెట్టి రిజిస్ట్రేషన్ కాదు, లోన్‌లు రావు, తాకట్టు పెట్టుకోవడానికి ఉండదు, అమ్మటానికి ఉండదు. దానిపైన గగ్గోలు పెడతారు కొన్ని లక్షల మంది రైతులు. అయ్యా! మరి అసలు అందులో అవినీతి ఏమైనా జరిగితే అది తీయండి గాని, మిగతా వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? మిగతా ప్రజల్ని, రైతుల్ని అని చెప్తే దిక్కు లేదు, దివాణం లేదు. దీని మీద పేపర్‌లలో వార్తలు రాసినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లే. సమస్య సాకా అని ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడు గారిని అడగట్లే, అధికారులను అడుగుతుంది. మీరు అడగాల్సింది అధికారులను కాదు, మీరు ప్రశ్నించాల్సింది అధికారులు కాదు. ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఫ్రీ హోల్డ్‌లో కుంభకోణం జరిగిందంటే, ఆ కుంభకోణాన్ని ఎందుకు బయటికి తీయట్లే? పెద్ద గమ్మత్తుంటది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారే 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని చెప్పిండు గ్రామ వాలంటీర్ల వల్ల. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంతవరకు తెలవదు. 18 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిజం కిడ్నాప్ అయితే. ఫ్రీ హోల్డ్‌లో కొన్ని లక్షల ఎకరాలు మాయమైంది అని చెప్పారు. అవేదో తెలవదు. ఈ పేరుతోని పేదోళ్ళని బలి చేస్తారు. ఈ మధ్య కాలంలో సెకీ ఒప్పందంలో 1,750,00,00,000 లంచం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదే సెకీ ఒప్పందాన్ని రేపో మాపో అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు రాజకీయ విమర్శల కోసం మాట్లాడి ప్రజలను బలి చేయొద్దు. రాజకీయాల కోసం విమర్శలు చేశారు ఫ్రీ హోల్డ్ అనే దానికి. దాంట్లో ఉండొచ్చు. 1, 2 అక్రమాలు ఉండొచ్చేమో గానీ, దాన్ని చూపించి మిగతా మొత్తం రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పు అనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ అని సున్నితంగా ఆయన రాసిన వార్త. సీఎం ఆదేశించినా కొలిక్కి రాని సమస్యలు. ఆదేశిస్తే సమస్యలు రావా కొలిక్కి? సీఎం ఆదేశిస్తే మీరన్న ప్రకారం కొలిక్కి రాకపోతే సీఎం మాట అధికారులు వింటలేదా? డిపార్ట్మెంట్లు పనిచేయట్లేదా? నిజంగా సీఎం ఆదేశిస్తే ఇనరా? సీఎం ఆదేశిస్తే ఉత్తొత్త కంపెనీ ఉన్నదో లేదో తెలవని ఊర్సా కంపెనీకి 99 పైసలకి ఎకరానికి భూమి ఇచ్చారు. సీఎం ఆదేశిస్తే విజయవాడ నడిబొడ్డునున్న ఆర్టీసీ భూముల్ని, డిపో భూముల్ని లులు కంపెనీకి లీజుకి ఇయ్యటానికి ప్రయత్నం చేశారు. సీఎం ఆదేశిస్తే భూములు ఇస్తున్నప్పుడు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఇస్తున్నప్పుడు, భూములను అమ్ముతున్నప్పుడు, ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇదెందుకు పేద రైతులకు సంబంధించి ఒక ఆదేశాన్ని సీఎం ఇస్తే పట్టించుకోరా? అంటే ఆదేశంలో పసలేని ఆదేశాలు. ఎందుకు మరి సీఎం ఆదేశిస్తే పాటించిన అధికారులు అక్కడున్నారు. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు? అది కాదు మీరు అడగాల్సింది. సీఎం ఆదేశించినా పట్టించుకోలేదని సీఎం గారిని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం మీరు చేయొచ్చు గానీ, ఒకసారి సీఎం ఆదేశాలు పోయిన తర్వాత ఇక అక్కడ పట్టించుకోవడం అనే ప్రశ్న ఉండదు. పట్టించుకోకపోతే తీసి అవతలేస్తారు అధికారిని.
కానీ సీఎం దగ్గర నుంచి కమిటెడ్ ఆదేశాలు లేవు అనేది ఈరోజు బయట ప్రజలు మాట్లాడుకున్నారు. ఇప్పటికైనా కమిట్మెంట్తోని ఆదేశాలు జారీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. కొన్ని లక్షల మంది రైతులు పాపం ఆ ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్ళారు. ఇది భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతులు ఇక్కట్ల పడుతుండట. ఇది ఒక వార్త ఈనాడు పేపరు ఇచ్చింది. హ్మ్. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది తెలంగాణ. రైట్. రైట్. బకాయిలు గట్టెక్కేదెలా? ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు. ట్రస్ట్‌కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు. బకాయిలు గట్టెక్కేదెలా అని ఆంధ్రజ్యోతి పేపర్ ప్రశ్నించింది. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రజలనే. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది. బకాయిలట ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి ఆరోగ్యశ్రీనే దానికి పేరు మార్చారులెండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని వాళ్ళు పెడితే వీళ్ళు ఎన్టీఆర్ పేరు పెట్టి పేదలకు సంబంధించిన పేదలు చేయించుకున్న వైద్యానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా చేసే వైద్య సంబంధించి ఆరోగ్యశ్రీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. దాని తర్వాత ఉమ్మడి ఏపీలో పెట్టింది. ఇప్పుడు డివిజన్ అయిన తర్వాత కూడా రాష్ట్రం చీలిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినాయి హాస్పిటల్ యాజమాన్యాలు. మేము హాస్పిటల్ సేవలు బంద్ చేస్తాం. మీరు కనీసం అంటే కనీసం బకాయిలో కొంతన్నా పే చేయట్లేదని. ఉలుకు లేదు, పలుకు లేదు. మాట్లాడలేదు. ఇప్పుడు పేదల వైద్యానికి సంబంధించి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే పట్టించుకోవట్లే వాళ్ళు. ఇక దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు, రిలీజ్ చేయాలని చెప్పకుండా గట్టెక్కేది ఎలా బకాయిలు. ఇక దీని వెనక మళ్ళీ వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉన్నాయంట. సరే ఎవడియో ఒకడు బకాయిలు ఉన్నాయి నాయన. వచ్చింది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా! బకాయిలు ఉంటే ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉంటే టీడీపీ బకాయిలు, వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉండవు. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూషన్ ఉంటుంది. ఆ బకాయిలు, ఈ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేయాలి. లేదు లేదు బ్యాంకులు ఇవ్వట్లా, గట్టెక్కేది ఎలా అని రాసిండు వార్త. మీరు రాయాల్సింది మరి రాస్తే రాశారు. గట్టెక్కేది ఎలా అన్నప్పుడు తలా ఆయన ఒక 1000 కోట్లు ఇవ్వండి. మీరు ఆస్తులు సంపాదించారుగా. చంద్రబాబు నాయుడు గారు సంపన్నమైన ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు సంపన్నమైన ఎమ్మెల్యే. లోకేష్ గారు సంపన్నమైన ఎమ్మెల్యే. ఇక బాలకృష్ణ గారు సంపన్నమైన ఎమ్మెల్యే. ఇంకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సంపన్నమైన ఎమ్మెల్యే. వీళ్ళంతా జాబితా ఉందిగా ఏడీఆర్ రిపోర్ట్‌లో. ఏం మీరు తలా ఒక ఒక 100 కోట్లు దానం చేయండి. గట్టెక్కుతారు కదా! చేయొద్దు. మన మన సొమ్ము కదలొద్దు. ప్రభుత్వ భూములు రావాలా, ప్రభుత్వం నుంచి రాయితీలు రావాలా, మళ్ళా ఈ శుతిమెత్తన వార్తలు. సూటిగా ప్రజల గురించి వార్త రాయలేని పరిస్థితి ఆంధ్రజ్యోతి, ఈనాడుది ఈరోజు. సూటిగా. ఆయనేం ఫ్రీ హోల్డ్ గురించి ఏదో జాలి దలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినా ఎవరు పట్టించుకోవట్లే అని ఆయన రాస్తే, ఈయన గట్టెక్కేదెలా? గట్టెక్కించండి మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ప్రజల్ని. తలా ఒక 100 కోట్లు ఏయండి. ఏసి గట్టెక్కించండి, తప్పే ఉంది. ఇక దీంట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి అప్పులు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఇంట్లోకి చేసిండా? ఈయన ఇంట్లోకి చేసిండా? ఈళ్ళేదో ఉద్ధరించి ఆస్తులమ్మి జనాలకు సేవ చేసినట్టు బిల్డప్పులు తప్ప, ఈయన రాసిండు ఎన్టీఆర్ వైద్య సేవలు వెంటాడుతున్న కష్టాలు, ట్రస్ట్‌కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపుకు 3000 కోట్ల రుణం కోరిన అధికారులు. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ, ష్యూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి ఆదాయము హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2400 కోట్లే, జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు బదలాయింపు. రుణభారం అంటున్న నిపుణులు ఆసుపత్రులతో మాట్లాడుకొని వాయిదాల్లో చెల్లించాలని సూచన. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2400 కోట్లేనట. జగన్ ప్రభుత్వంలో నుంచి బదలాయింపైని ఒక 600 కోట్లట. మొత్తం 3000 కోట్లు. ఈ క్యాలిక్యులేషన్స్ కాదు నిన్ను అడిగింది. మీరు ఒక పేపర్‌గా ఈ దీంట్లో మొత్తం 3000 కోట్ల బకాయిల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడగట్లే. ఆ 3000 కోట్లల్లో ఎన్ని వేల కోట్లు ఇస్తారు? ఒక 500 కోట్లా, 1000 కోట్లా, 1500 కోట్లా వాళ్ళకి రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసి వైద్యాన్ని అందించండి అని చెప్పాలి గానీ, దీంట్లోనే ఈయన క్లాసిఫికేషన్స్ మళ్ళా. డివిజన్ చేసి ఈయన ఏం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి 600 అయితే? ఆయన పే చేయాలా? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానియి అట. 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి అట. అడగండి మరి జగన్మోహన్ రెడ్డి ఒక 600 కోట్లు ఇవ్వని ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఇంకో 2400 కోట్లు ఇప్పిండి అయిపోద్ది. రుణాలు తీరిపోతాయి కదా! బకాయిలు. అది ఇక జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పుల వల్లట. లేపోతే ఇది ఈ సూత్రాలు కాదు మీరు చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పుల గురించి మీరు ఎప్పుడో రాత్తన్నారు. ఆయన ఎప్పుడో చెప్తూనే ఉండే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం 14 లక్షల కోట్ల అప్పులు చేసిండు. అయినా గాని
మేము ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే సంపదను సృష్టిస్తాం, పంచుతాం అన్నాడు. ఆ 14,00,000 కోట్ల అప్పుల కథ మీకు తెలుసు. అప్పుల పాలైంది, శ్రీలంక అయిందని తెలుసు. మీరు చెప్పిందే గదా! మళ్ళా కొత్తగా అప్పుల పాలైంది. మొయ్యలేని భారం అయింది. మొయ్యలేని భారం ఉండబట్టేగా సూపర్ సిక్స్‌లు ఇచ్చింది. సూపర్ సిక్స్‌లు ఇయన్నీ మొయ్యలేని భారం ఉందని తెలిసిన తర్వాతనే గదా ఇచ్చింది. సంపదని సృష్టిస్తామన్నారు గదా! సృష్టించాలి గదా! అని ప్రజలు అడుగుతున్నారు ఈరోజు. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఒక వార్త. అరటి ధరకు ఊపొచ్చిందట. 'ఆంధ్రజ్యోతి' చూడండి. ఈ ఊపు వార్తలియి. సిగ్గుండాలి కొంచెమన్నా. సిగ్గు ఉంటే ఈ వార్తలు రాయరు. కనీసం సిగ్గు, శరం ఉంటే వార్తలు రాయరు. మీరు రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వార్తలు రాయకుండా ప్రభుత్వాన్ని మోసే వార్తలు రాస్తారా? అరటికట ఊపొచ్చిందట. మరి ఊపు రాని రోజు వార్త రాసినావా నువ్వు? అరటి రైతులు కిలో రూ. 2కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిన రోజు వార్త రాయాలా నువ్వు? ఇక దానికి కుంటి సాకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది అయింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకోటి, ఇంకోటి అని చెప్పిండు. ఇప్పుడు ఊపు వచ్చిందట. దేనికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఇది భజన. ఏంది భజన? ఏమన్నా అర్థం పర్థం ఉందా? రూ. 10 కిలో అట ఊపొచ్చిందట. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారట కూర్చోబెట్టి ఉత్తరాదిలో ఉన్న వ్యాపారుల దగ్గర పోయి మీరు మాట్లాడి తీసుకురండి వాళ్ళనంటే తీసుకొచ్చారట. ఏం మరి రూ. 2 పడ్డ రోజు ఎందుకు తీసుకురాలే? రూ. 2 పడిపోయి నెలల పాటు వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేసో, నిరసనలు తెలిపో, రకరకాల రూపాలలో వాళ్ళు అరటి రైతులు ఆవేదన చెందితే ఆ రోజు ఎందుకు తీసుకురాలే ఉత్తరాది రైతుల్ని, ఉత్తరాది వ్యాపారుల్ని? ఇట్లాంటి ఆత్మవంచన చేసుకునే వార్తలు రాసి రైతులను అవమానపరచొద్దు. ఊపు వచ్చిందంటే ఇక అయిపోయింది. ఇక ఊపొచ్చి ఇక ఆ ఊపుతోనే వాళ్ళు బాగుపడతారన్నట్టు రాసిండాయన. ఇక దానికి కారణం చంద్రబాబు నాయుడు గారట. సరే ముఖ్యమంత్రిగా ఉండు. ఆయన నైతిక బాధ్యత. రైతులు నష్టపోతుంటే, మీరు పత్తి రైతులకి సంబంధించిన సమస్యలుంటే, వడ్ల రైతులు, మొక్కజొన్న రైతులు, చెరుకు, పొగాకు, ఈ అరటి రైతులు, చీనీ రైతులు, తోతాపూరి మామిడి రైతులకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులొచ్చి వాళ్ళు రోడ్లెక్కితే ఒక వార్త రాయరైతే. ఈరోజు ఊపొచ్చిందని వార్త రాత్తి. రైట్. ఆంధ్ర సాక్షి పేపర్. రియల్ సీన్ రివర్స్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన స్థిరాస్తి క్రయ విక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు. భూములు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు అడిగే వారేరి. అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వ్యాపారులు. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారాలు డీలా. రాజధాని అమరావతిలోనూ మందగమనం. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం. స్వయంగా టార్గెట్ తగ్గించుకున్న ప్రభుత్వం. 2023, 24లో ఏపీలో ఏకంగా 22,25,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషను. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 13,92,000 డాక్యుమెంట్లు అయినాయట. మొత్తానికి రియల్ ఎస్టేట్ దిగాలైపోయింది. వాస్తవం ఇది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. బిల్డర్స్ పూర్తిగా నష్టపోయే పరిస్థితికొచ్చింది. ఇల్లు కట్టి రెడీగా ఉన్నాయి, కొనేటోడు లేడు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్తా ఉంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. చాలా అద్భుతాలు జరుగుతున్నాయని. ఏం అద్భుతాలు జరుగుతున్నాయంటే భూములకు ధరలు తగ్గినాయి. అమ్మేటోడు ఉంటే కొనేటోడు లేడు. కొనేటోడు ఉంటే అమ్మేటోడు లేడు. చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. అయినా కానీ లేదు లేదు చాలా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తారు. ఈ అద్భుతాలు ఒక్క అద్భుతం వల్ల ఒకటే ఉంది. ఒక్క అద్భుతం ఏందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భూమిని, ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి సంబంధించి అద్భుతం తప్ప కొత్త అద్భుతం పెద్దగా లేదు అనేది ఈరోజు రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొత్తగా అద్భుతాలు ఏం జరగలే. జరిగిన అద్భుతం అదొక్కటే. ఇక మిగతా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాహన మిత్ర, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో తీసుకొచ్చిన అమ్మఒడి అయితేంది, రైతు అన్నదాత సుఖీభవ అయితేంది, ఇవన్నీ అప్పటి నుంచి వచ్చినాయి. ఈ వాహన మిత్ర, మత్స్య మిత్ర, ఈబీసీ మిత్ర ఇట్లాంటివన్నీ అప్పుడు వచ్చినాయి. ఈ కొత్తగా అద్భుతాలు జరిగిందంటే భూములు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం. కొత్తగా అద్భుతాలు ఏం జరుగుతున్నాయంటే యాడ్లు వేసుకోవటం. ఎక్కడ లేని ప్రచారం, ఆర్భాటం, హంగు ఈ తప్ప జరిగింది, ఒరిగింది ఏమీ లేదు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదికన ఎల్లో మీడియా వక్ర భాష్యం. పార్లమెంటు స్థాయి సంఘం అట పీపీపీయే దిక్కు, పీపీపీ లేకపోతే మనం బతకలేమని చెప్పినట్టు నేను వార్త రాసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. వాస్తవంగా వాళ్ళు చెప్పింది అది కాదు. అది కూడా ఒక పాజిబిలిటీ ఉంది అని చెప్పారు తప్ప ఇక అది లేనిది అసలు మనం నడపలేమని చెప్పలే. దీన్ని వక్ర భాష్యం అంటే వీళ్ళు ఏంటంటే భజన, చంద్రబాబు నాయుడు గారు భజన. సిగ్గులేని వార్తలు ఇవి. పీపీపీ నెంబర్ 1 అని రాశారు. పీపీపీ నెంబర్ 1 అని మళ్ళీ ఎవరు చెప్పారంటే పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పిందట. స్థాయి సంఘం అది చెప్పలే. నేను నిన్నే అన్నా.
అదేదో మనం లోతుల్లో పోయి చూస్తే తప్ప 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' వార్త రాసి పొగిడారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంటది. వాళ్ళు ఏ కాడికి పేద ప్రజలకు సంబంధించి ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకిచ్చినా చంద్రబాబు నాయుడు గారు భజన చేయాలి. పేద ప్రజలకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మినా భజన చేయాలి. కాగ్నిజెంట్ లాంటి, లులు కంపెనీ లాంటి, ఊర్సా కంపెనీ లాంటి సంస్థలకు భూములిస్తే భజన చేయాలి మనం. అప్పుడు సంతోషం వాళ్ళకి. అయి అద్భుతాలు. పార్లమెంటు స్థాయి సంఘం చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీరు చెప్పుతుందేంటి? మరీ ఇంత ఆత్మవంచన. ఇట్లాంటి సిగ్గులేని వార్తలు రాసి మీరు పరువు తీసుకోమాకండి. పరువు పోతుంది ఇప్పటికే. ఈనాడు పత్రిక అంటే ఒకప్పుడు ప్రామాణికం కొంత. మిగతా ఎన్ని పేపర్లు చూసినా ఈనాడు పేపర్ చూస్తే కొంత రియాలిటీ ఉంటదని నమ్మేది. ఈరోజు కంప్లీట్‌గా పేద ప్రజలు అంటే కింది స్థాయిలో ఉన్న ప్రజలు గూడా, గ్రామాల్లో ఉన్న ప్రజలకు గూడా తెలిసిపోయింది. వీళ్ళు ప్రజల కోసం గాదు. వీళ్ళ పత్రికలు ఉన్నది కేవలం పార్టీలకు భజన జేయటానికి. అది గూడా కొన్ని సామాజిక వర్గాలకు భజన జేయటానికి, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి. వాస్తవాలు ఈళ్ళు. వీళ్ళు రాసే వార్తలు చూస్తే పరిశీలన చేసి, అధ్యయనం చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈయన నిన్న రాసిండు ఈనాడు ఆయన. పీపీపీ బెస్ట్ అని చెప్పిందట పార్లమెంట్ స్థాయి సంఘం. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నేడు ఢిల్లీకి లోకేష్ అట పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌లో కలవనున్నారు. వీళ్ళు ఎందుకు పోతారో ఎవనికి తెలవదు. అప్పుడప్పుడు పోతుంటారు. జనరల్‌గా కేంద్ర ప్రభుత్వంతోని లైజీను ముఖ్యమంత్రి గారు చేస్తారు. కానీ లోకేష్ గారు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య ధన్‌ఖడ్ ఇష్యూ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ని పోయి కలిసి ఏదో మాట్లాడొచ్చిండు. దాని తర్వాత మోడీ, అమిత్ షా సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీకెళ్ళిండు. లేదు లేదు మావోడు చేసిన తప్పేం కాదు. ఏదో మాట్లాడటానికి పోయిండు. మీకు అన్నీ చెప్తా. లోపల జరిగినయేందో సీక్రెట్‌లన్నీ చెప్తా అని ఒక రకంగా ఇక సరెండర్ అయ్యే పరిస్థితికొచ్చిందట చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆ మధ్య ఏదో వచ్చింది. అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌కొచ్చి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనప్పుడు ఒకసారి పోయి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ని కలవండి. ఈ మోడీ, అమిత్ షా విచ్చలవిడితనానికి సంబంధించి ఆయన కొన్ని విషయాలు చెప్తుడు. అనంగానే వీళ్ళు భుజాలు ఎగరేసుకుంటే ఈయన పోయిండు. అని ఒక వార్త ఏదో రాశారు అప్పుడు. పోతే ఆయన ఏదో చెప్పిండట మోడీ, అమిత్ షా పైన ఆయన గుర్రుగునుడు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏదో రాజకీయ వ్యవహారాలు చెప్పిండు. ఇది అటుబడి, ఇటుబడి బయటపడ్డది. బయటపడి అసలు లోకేష్‌కి ఏం సంబంధం? ఉపరాష్ట్రపతిని ఎందుకు కలిసిండని వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆరాధిస్తే, లేదు లేదు మీకు ఏదో నీళ్లు తోడుతున్నారు. ముడ్డి కిందకి నీళ్లొస్తున్నాయి. కథ ఏదో చేసేటట్టున్నారని తెలిసి చంద్రబాబు నాయుడు గారు పైన సీరియస్ అయ్యేటప్పటికి ఈయన హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ ఏసుకొని పోయి, వెళ్ళి లేదు లేదు సార్ తప్పయింది. మేము కలవటం తప్పే అని చెప్పుకొని అంటే తప్పు మీన్స్ ఆడ జరిగిందేంటో చెప్పిండట. ఆయన కాస్త కోపంగా ఉండడం మీ పైన దనకడు. ఆ విషయాలు చెప్పిండు. ఇట్లా అట్లా అని చెప్పిండట. వెంటనే ఆయన బీక్ అవతలేశారు. ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించారు. మరి అట్లాంటివి ఏమన్నా విషయాల కోసం పోతారా? నిజంగానే రాష్ట్రం కోసం పోతారా? అనేది ఇక తర్వాత బయటకొద్ది. అప్పుడప్పుడు పోతా ఉంటారు. లోకేష్ గారు పోయి ఆ మంత్రిని, ఈ మంత్రిని కలిసిండంటారు. దాని వెనక మళ్ళీ ఇంకేం జరిగిందో తెలవదు గానీ, ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.